వేయిస్తాడని గరుడ పురాణంలో ఉందని అపరిచితుడు సినిమాలో విక్రమ్ చెప్పాడు సార్. ప్రపంచాన్ని కాపాడిన అవెంజర్స్ సినిమా చూసి నేనే సైలెంట్ గా ఉన్నాను. నువ్వేంటయ్యా అపరిచితులు 5-6 మంది కలిసారంటే వాళ్ళే అవెంజర్స్. పదండి సార్. సైలెంట్ గా రండి. పైకి లేపండి, పైకి లేపండి. అన్నా నీళ్లు చల్లండి. అన్నా సురణ నీళ్లు చల్లండి, నీళ్లు చల్లండి. అన్నా ఓకేనా అన్నా? అన్నా ఏమైందన్నా? తిన్నారా లేదా? లేదు సార్, భోజనం చేస్తే గనక ఎన్కౌంటర్ చేయడం కష్టంగా ఉంటుందని తినలేదు సార్. ఏంటన్నా మీరు చాక్లెట్ తెచ్చుకున్నారుగా? ఎక్కడుంది? పాకెట్లో ఉందా? ఎక్కడా? ఎవరు? వెళ్ళండి, మంచి చెరుగడ్డ తీసుకురండి. పట్టుకోండి పట్టుకోండి. ఇదిగోండి. నోరు తెరవండి. ఇప్పుడు పర్వాలేదా? ఇప్పుడు ఓకే సార్. మీరు ఇక్కడే రెస్ట్ తీసుకోండి, మేము వెళ్ళొస్తాం. రండి. సార్, ఈ స్థితిలో ఆయన వదిలిపోతే ఆయనకి జరగరాంది ఏదైనా జరిగిందంటే ఆయన కుటుంబానికి మన డిపార్ట్మెంటే కదా సార్ జవాబు చెప్పాలి. అందుకని చెప్పండి, నేను ఇక్కడే ఉండి చూసుకుంటాను సార్. ఈ లడ్డు ఎస్కేప్ అవడానికి ప్లాన్ వేసింది. సరే చూసుకోండి, మనం బయలుదేరదామా? చూడండి, జాగ్రత్త చూసుకుంటామా. అందరు రండి. నేను చూసుకుంటాను సార్. సామి, నన్ను కాపాడిన పానకాల సామి. నేను అక్కడికి వెళ్తే గుండు తగిలే సత్యదాన్ని. అవును, జోబులో తినడానికి ఏమైనా ఉన్నాయా? తింటూ మాట్లాడుకుంటాం. అన్నా మల్లెపూలు మల్లెపూలు మల్లెపూలనా? అన్నా మల్లెపూలనా? ఫ్రెష్ మల్లెపూలనా? అన్నా మల్లెపూలనా? అన్నా సో AP57 CJ4575 రీచర్ సార్. సింహం గారు, రమేష్ క్రాస్ చేశాడు. ఏంట్రా అడ్డంగా లారీ ఆగుంది? ఏమై ఉంటుంది? బయటికి పోనీ. లెఫ్ట్ లో కట్ చేసిపోరా. అన్నా పోలీసులు అన్నా రౌండప్ చేశారు. బండి వెనక్కి పోనే. బయటికి ఎవరు అడుగు పెట్టినా సరే ఏసేయండి, ఏసేయండి. ఈరోజు ఒక్కడు కూడా మిస్ అవ్వకూడదు. ఎన్కౌంటర్ ఎవరిని చేయమంటారో వాళ్ళే చెయ్యాలా, అందరినీ సూట్ చేయకూడదు. నువ్వెవరిని చంపావు? ఎవరిని తెలీదమ్మా. కాల్చమన్నారు, కాల్చాను. ఏంటి సార్ ఇలా చేశారు? సార్, ఒకడు పరుగున వచ్చాడు సార్. మీరు కాల్చమన్నారు, కాల్చాను. మీరు కాల్చారే, వీడే కడప రమేష్. శుభాకాంక్షలు 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 మిస్టర్ సురన్న. అందరికీ నమస్కారం. ఈ రోజు నా రిటైర్మెంట్. నాకేం మాట్లాడాలో తెలియడం లేదు. నిన్న మొన్నటి వరకు నేను ఒక యూజ్లెస్ పోలీసుని. సార్తో కూడా చెప్పాను, ఇంకో 2-3 రోజుల్లో రిటైర్ కాబోతున్నాను, నన్ను వదిలేండి సార్ అని. సారే పట్టుబట్టి ఆయన టీంతో నన్ను తీసుకెళ్లారు. ఈ ఆపరేషన్లో నాతో పాటు పనిచేసిన పద్మమ్మ,
చామంతి, జాన్సన్, కొండవీటి వీరికి నా ధన్యవాదాలు. ఏం చేయలేదు, మేమేం చేసామయ్యా. కానీ 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 మొత్తానికి లక్కీ ఫెయిల్ అవి. ఈ చప్పట్లకి పొగడ్తలకి ముఖ్య కారణమైన మన డిఎస్పి వాస్కో గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్స్ సార్. కంగ్రాచులేషన్స్ సార్. విజయవాడలో రౌడీయిజం లేకుండా క్లీన్ చెయ్యాలని నేను ఆశపడ్డాను. దాన్ని మీరు నెరవేర్చారు. మీకు ధన్యవాదాలు. వెల్కమ్. తమ్ముడు. సార్ 2 minutes సార్. యా. ఏంటి డిఎస్పీ గారు ఎలా ఉన్నారు? నాకు బాగా కావలసిన వాళ్ళు, మిమ్మల్ని మర్చిపోయాను. రై బకేవరా తీసుకోండి. రాజా, కడప రమేష్ని వేసేయడానికి మనిషిని ఏర్పాటు చేశానని చెప్పాను కదా. వాడు నన్ను లేపేసేలాగా నేను వాడిని లేపేస్తానా? రై, దానికి మనిషిని ఏర్పాటు చేశానురా. నువ్వు లోపలికెళ్ళు. తనెవరో కాదు, సారే. అమాయకుడిని చంపారు కదా సార్. చూడండి డిఎస్పీ సార్, ఇంకో 10 రోజుల్లో ఒక తప్పు చేస్తానన్నాను కదా, ఆ తప్పు ఇదే. ఎన్కౌంటర్ లిస్ట్లో పేరుని యాడ్ చేస్తే పోలీసులు చూసుకుంటారని నేనే యాడ్ చేయించాను. ఇప్పుడు అర్థమైందా? రాజకీయ నాయకులకి సత్తా కలిగిన బానిసవురావు నువ్వు. సింపుల్గా చెప్పాలంటే విశ్వాసం గల కూలీవురా నువ్వు. ఏముంది, జీతాలే తక్కువ. తమ్ముడు, ఇంకో 10 రోజులు వెయిట్ చేయండి. మరో సంఘటన కూడా జరగనుంది. అది కూడా మీరే పూర్తి చేస్తారు. మీరు ఆ డ్యూటీని సవ్యంగా చేస్తారని ఆశిస్తున్నాను. రే తీసుకెళ్ళండి మీ అన్ననే. నకిలీ నవ్వు నవ్వుతున్నాడు. సార్, మనం చేసిన ఎన్కౌంటర్ తన ప్లాన్ అని చెప్తున్నాడు సార్. ఇప్పుడు ఏం చేద్దాం సార్? అతను చెప్పి చేస్తే ఏంటి, మన ప్లాన్ ప్రకారం చేస్తే ఏంటి? చచ్చింది ఒక రౌడీ షీటరే కదా. సక్సెస్ఫుల్గా ఎన్కౌంటర్ చేశారు. ఇంకేం కావాలి? ఒక సిగరెట్ ఉంటే ఇవ్వండి సార్. ఇంకో 10 రోజులు వెయిట్ చేయండి. మరో సంఘటన కూడా జరగనుంది. అది కూడా మీరే పూర్తి చేస్తారు. పద్మమ్మ, ఇలా రండి. సార్, నా టేబుల్ మీద పెట్టండి. ఓకే సార్. కొండవీటి. వస్తున్నా. సారీ సార్. టెన్షన్గా ఉంది. బిళ్ళకు ఆఫ్ తీసుకురండి. ఆఫా? సరిపోదా? ఫుల్ తీసుకురండి. సార్, ఇది పోలీస్ స్టేషన్ సార్. ఓ, మనం పోలీసులం సార్. మనం పోలీసులు అని ఎవరు చెప్పారు సార్? నేనే సార్. బానిసలం సార్. మన ప్రియతమ నాయకుడు గుడ్లరవి నియమించుకున్న బానిసలం సార్. ఆయన షూట్ చేయమంటే షూట్ చేయాలి, వద్దంటే మానేయాలి. మనమందరం కలిసి ఎన్కౌంటర్ చేశామని గర్వపడుతున్నారా? హత్య చేశాం. వాడు తెలివిగా మన చేత హత్య చేయించాడు. దాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి కదా, అందుకే పార్టీ. అన్నా, ఇంకో 10 రోజుల్లో మరో సంఘటన జరగబోతుందని చెప్పావే, ఏంటన్నది? ఊరికే చెప్పానులేరా. ఏందన్నా? అవును. ఈ పాటికి వాడు అదే తలుచుకుంటూ బుర్ర హీటెక్కిపోయి మెంటలెక్కి అల్లాడుతుంటాడు. ఆధారం లేదు అమ్మా నిన్ను ఓదార్చా, నేనవతారం కానమ్మా తత్వం తెలుపా. పరిహారం కోసమని ఎవరినడగను, నాకధికారం లేదమ్మా తీర్పునివ్వగా. ఏనాడు నేను ఇలా విలపించలా, ఈ బాధ గుడ్లరవి ఇస్తే ఎవడికి చెప్పను. శోధనపై శోధన చాలు ఇక స్వామి. ఎవర్రాదే? కానివ్వండి కానివ్వండి, నేనంతా చూశాను. మామూలు మనుషులకు 100లో సమస్యలు ఉన్నప్పుడు పోలీసు వాళ్ళకి 1,00,000లో సమస్యలు ఉండడం కామన్. ఒక శుభవార్త చెబుదామని ఇక్కడికి వచ్చాను. పోలీస్ సహచరులందరికీ ఒక శుభవార్త. వద్దు వద్దు, తొందరపడతారేంది? చెప్పనివ్వండి.
బాటిల్ పగిలిపోయి బీరులో నుండి నొరగా బుగు బుగు అని వస్తా అది స్ట్రాంగ్, లబుక్ లబుక్ అని వస్తే అది లెగరాని కనిపెట్టిన లెజెండ్ మామా. మా అమ్మాయికి పెళ్లి కుదిరింది. ఆ రోజు ఫ్రెష్ గా యాపిల్ ఒక అమ్మాయి వచ్చింది. సార్ మీ మంచితనానికి హద్దే లేదు సార్. బంగారం లాంటి మా సార్ మీ ఇంటి చేసుకుంటున్నారు సార్. మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. పెళ్లి కొడుకు నేను కాదు సార్. పెళ్లి కొడుకు పేరు చెప్పండి సార్. పెళ్లి కొడుకు పెద్దన్న శుభలకి తీసుకొచ్చారా? తీసుకొచ్చాను. థ్యాంక్ యూ. అందరూ వచ్చి ఆశీర్వదించాలి. నేను డైరెక్ట్ గా వస్తే ప్రాబ్లం లేదా? ప్రాబ్లం ఏం లేదు. మేమందరం వస్తాం. మీ రాకే మా ఆనందం. ఉంటారు. వెళ్ళండి వెళ్ళండి. ఏం వెతుకుతున్నాడు? నేను లవ్ చేసిన అమ్మాయి పెళ్లి పత్రిక అచ్చేయించి నన్నే పిలుస్తున్నాడు. ఈ పెళ్లికి వెళ్ళి ఫుల్లుగా తాగేసి బాగా అడిగేద్దామా అన్నా? సార్ చెప్పన్నా. మనసారా దీవించి సాక్షి సంతకం పెట్టడానికి అందరూ వచ్చేసారు. పెళ్లి బాగా జరుగుతుంది. ఆ సంగతి పక్కన పెట్టు. వీళ్ళని ఎక్కడికి ఎందుకు రమ్మన్నారు? ఈ తలనొప్పి కంటే లవ్ ఫెయిల్యూరే బెటర్. సార్ ఇదిగోండి ఈ నిమ్మకాయ పట్టుకోండి. నమస్తే డిఎస్పీ. బాగుండాలి అని పాట పాడారు. పెళ్లి ఆగిపోయింది. సింపుల్ మ్యాటర్ సార్. మా నాన్నేమో హిందూ, మా అమ్మ ఏమో క్రిస్టియన్. మా అమ్మ ఏముంటుందంటే మీరే చెప్పండి. మా పెళ్లి జరిగేటప్పుడు మా అత్తగారు వాళ్ళ సంప్రదాయం ప్రకారమే జరగాలని మొండి పట్టు పట్టారు. నేను ఒప్పుకున్నానుగా. మీరు చెప్పినట్టు చేశాను. మా సంప్రదాయం శాంతి. సరే లోపలికి వెళ్ళి గొడవ పడండి. చూసారా సార్, వీళ్ళు గొడవ పడతారని, ఎలాంటి సమస్య రాకూడదని చట్టబద్ధంగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందామని అందరినీ ఇక్కడ తీసుకొచ్చాను. రేపు చట్టపరంగా సమస్యలు ఏమి రాకూడదు కదా, అందుకే డిఎస్పీ అయిన తమరిని సాక్షి సంతకం పెట్టడానికి రమ్మన్నాను. మీకేం అభ్యంతరం లేదుగా? రండి. అన్నపూర్ణ ఎవరు? రా బంగారం. ఉండండి. మీరే పెళ్లి కొడుకు, నేను పిలిచినప్పుడు రండి. ఓకే ఓకే. చకచక సంతకం చేయండి. త్వరగా పెట్టు బంగారం. మంచి సమయం పూర్తయ్యేలాగా త్వరగా పెట్టురా. వాస్కోడుగా ఎవరు? సార్ నేను. మీరే పెళ్లి కొడుకు, నేను పిలిచినప్పుడు రండి. మీరు రండి. ఏంటి సార్ ఇది? సంతకం పెట్టండి. పెన్ ఇచ్చేయండి. అంతా నాకు తెలుసు. త్వరగా సంతకం పెట్టండి. నేను పెట్టాలిగా. మీరు వెళ్ళండి. కొండవిడి సింహం. ఉండండి. మీరే పెళ్లి కొడుకు, నేను పిలిచినప్పుడు మాత్రం రండి. పెట్టనిచ్చేలా లేడే. సంతకం పెట్టండి. కొండవిడి సింహం. ఎలా ఉంది? పెళ్లి కొడుకు పెద్దన్నా రండి. సంతకం పెట్టండి. అయ్యో, మనకు సెట్ అయ్యేది ఇంకా ఈ కాలంలో కూడా. వేలిముద్రకి నెలకి 15 లక్షలు సంపాదిస్తున్నాను. సార్ త్వరగా సీలుగుద్ది కళ్యాణాన్ని కన్ఫర్మ్ చేసేయండి. చేసేద్దాం. సార్ ఏంటి సార్, నా ఏలుముద్ర ఎక్కడో కింద ఉందేంటి? అవును, సాక్షి సంతకం అంటే కింద ఉంటుంది. అయ్యో సార్, నేనే సార్ పెళ్లి కొడుకునే. పెళ్లి కొడుకువా పెళ్లి కొడుకు పెద్దనవా? పెళ్లి కొడుకు నేనే, పెళ్లి కొడుకు పెద్దనని నేనే. సీలేసి సంతకం పెట్టాక పెళ్లి అయిపోయినట్టేనా బాయ్? సార్ దాన్ని చించి పారేసి అన్నపూర్ణకి పెళ్లి కొడుకు పెద్దనకి పెళ్లి చేయండి. అదంతా మాత్రం కుదరదు. నా సంతకం హైకోర్టుతో సమానం. నేను రెస్ట్ రూమ్కి వెళ్ళొస్తాను. డాక్టర్ని కావాలి. ఏంటన్నా ఇలా చేశాడు? అందుకే 4 ముక్కలు చదువుకోని పెద్దోళ్ళు చెప్పేది. చివరికి చూసావా నీ వేలి ముద్ర ఎంత పని చేసిందో? రే, నేనేమి తెలివి తక్కువ కాదురా. ఆ విషయం తెలిసిన వెంటనే నేను రిజిస్టర్ కలిసి ఆడిన నాటకం రాయిది. అవునా అన్నా? శుభాకాంక్షలు డిఎస్పీ. నేను కూడా మిమ్మల్ని ఏదో అనుకున్నాను. అదరగొట్టేశారు. లెట్స్ వైబ్. యు ఆర్ ద డిఎస్పీ వైఫ్. ఓకే. తను పెళ్లి చేసుకోబోయే పిల్లని వేరే వాళ్ళకి పెళ్లి కొడుకు గారు ఏంటండి ఇది? ఏంటా అనుమానం కేసు? ఒకడు నల్ల లుంగి కట్టుకున్నాడు సార్. నల్లగా ఉండి లుంగి కట్టుకుని తిరుగుతున్నాడంటే ముందు నన్ను లోపల పడేయాలమ్మా. అది కాదు సార్, బాగా తాగేసి నానా రప్సా చేశాడు. అలాగా? వాడికి పైన తక్కువగా తాగి త్వరగా ఇంటికి వెళ్ళమని అడ్వైజ్ ఇచ్చి పంపించమ్మా. సార్ ఇంకొక విషయం. నమస్కారం సార్. రండి సార్, రండి కూర్చోండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. వివాహ జీవితం ఎలా ఉంది సార్? బ్రహ్మాండంగా ఉంది సార్. సంతోషం. ఏంటి సార్ ఎలా వచ్చారు? ఏం లేదు సార్, మా చెల్లెలు పిల్లలు ఏదో షార్ట్ ఫిల్మ్ చేసేటప్పుడు చిన్న తప్పు జరిగిందట సార్. రండి. రండి రా.
అదే కెమెరా ల్యాప్టాప్ మీరు తీసి పెట్టారని తెలిసింది. దానికి ఎందుకు సార్ ఇంత దూరం వచ్చారు? ఎరా మీరు నన్ను అడగొచ్చుగా. మీరు వెళ్ళండి సార్, నేను వచ్చి పంపిస్తాను.